ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. దేవిజీ ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ సమస్యలు పరిష్కరిస్తే లొంగిపోతామని వాళ్ళన్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో తాము చేయగలిగింది చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు నేతల డిమాండ్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించినట్టు వివరించారు. లొంగిపోయిన వారికి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్ షా సూచించారని రేవంత్ రెడ్డి తెలిపారు. అమిత్ షాతో చర్చల తర్వాత మావోయిస్టు నేతలతో మళ్లీ చర్చించినట్టు వెల్లడించారు. ఈ చర్చల అనంతరం ఒకేసారి 130 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు రేవంత్ రెడ్డి వివరించారు. సూచన చేసిన రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. ఇది జాతీయ సమస్య. కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడితే గాని నేను పూర్తిగా మీకు హామీ ఇవ్వలేను అని చెప్పి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కు దేవ్జీ గారికి వారి మిత్ర బృందానికి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. వారితో చర్చల సారాంశం ఆయుధాలు ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు సరెండర్ అయినా వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ మెరుగైన జీవన విధానానికి మీరు హామీ ఇవ్వండి అని చెప్పి అమిత్ షా గారు నాకు సూచన చేయడం జరిగింది.